సాబ్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఓ నలుగురిని వాచ్ చేయడం. ఇంకో ఇద్దరు నా పక్క. అనుభవించు రాజా అనుభవించు అనుభవించు రాజా అనుభవించు. आगे रे. हाँ रेडी रेडी. इतनी भीड़ है कैसे गोली चलाऊं यार. అందరూ నల్లకొట్ట వేసుకున్నారు. ఎవరిని కాల్చను? इधर देखो लाल रंग में एक असिस्टेंट कमिश्नर. एक असिस्टेंट कमिश्नर दिखते हैं ना, కనబడుతున్నాడు. इनको फॉलो करो. हाँ. इन्हों एक बच्ची के हाथ में गुलाब देंगे. ये बच्चे किसके हाथ में गुलाब देंगे इन्हें जज. జడ్జా ఏ తీర్పు మార్చి రాశాడా? खेलना मत रे, चले जाएगा अंदर. యా యా मार रे जज मार. ఏం పని చేసావురా? अंदर चलिए सर. ओए तो सरदार जी भेजे देखे होने लगे తొందరగా రా. ఎంత పని చేసావురా? సార్, ఆగు. సారీ నాన్న. ఎందుకుంటా తెలీదా? దీంతో మ్యారేజ్ చెయ్యి. ओए तोरा शॉट के बोल. অপর থেকে দুইজন আসলো, আমি কে ওদের ধরতে গেলাম, আমি কে মেরে कौन थी के भाग लो. একজন ওই দিকে গেলাম আর একজন ওপর দিকে. तोरा वही दिखा जा, बाकी हमारो जना है. আল্লাহ বাঁচিয়ে দিলে আল্লাহ. Make way, no you ain't gonna get away.
ఘోరమైన పరిస్థితి తమ పిల్లలకు కలిగినందుకు ఎంతమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారో తెలుసా? తీస్తున్న కొద్ది కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న అస్థి పంజరాలు తమ పిల్లలవి కాకూడదని ఎంతమంది ఎందరెందరూ దేవుళ్ళని వేడుకుంటున్నారో మీకేమైనా తెలుసా? ఈ దుర్ఘటన గురించి విచారించడానికే సిబిఐ ఆధ్వర్యంలో ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఏమడిగారు? ఎవరో తెలుగులో అడిగారే. కోట్ల కొద్దీ డబ్బిస్తే ఈ విచారణ కమిషన్ మూసేసి వెళ్లిపోతారా అని అడిగారే. ఎవరది? సారీ, కొంతమంది ప్రెస్ వాళ్ళు ఇలాంటి చౌకబారు ప్రశ్నలు వేస్తారనే నేను మీకు ఈ క్లిప్పింగ్స్ వేసి చూపించాను. Sir, you have been in charge for past 4 months. Can we know how far the inquiry has finished? About 90% of the inquiry is over. Those who are involved in the crimes happening in Kolkata and Darjeeling might have earned crores and crores. They murdered the kids and supplied the vital organs to other countries. Those who were already arrested are just paid killers. Mastermind has to be arrested. That's why I'm here. I have to finish the remaining 10% of the inquiry. That will be over in a week. And the report can be submitted in another 10 days. కమిషనర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? Yes. మీరు తప్పించకపోయిన హంతకుడిని కనిపెట్టగలరా? కనిపెట్టలేకపోతే అది నా ఒక్కడికే కాదు, మా డిపార్ట్మెంట్ కి సిగ్గుచేటు అవమానం. Mr. Yogi, আপনার সঙ্গে কতজনের সমর্থন আছে যে ওদের সঙ্গে অনুসন্ধান করতে পারে? सरकार की मदद से ये काम हो रहा है. मुख्यमंत्री और सरकार की बदौलत से ये कार्रवाई हो रही है. సార్, ఇటువంటి బెదిరింపులు మళ్ళీ వస్తే అప్పుడేం చేస్తారు సార్ మీరు? ఏయ్, ఏమిటి నువ్వు అడుగుతోంది? ఆల్రెడీ 1000 సార్లు చెప్పాను, నేను దేనికి భయపడను. ఇలా చూడు, ఈ విచారణని పూర్తి చేసి నా నివేదికను సమర్పించిన తర్వాతే నేను ఊరికి వెళ్లడమో పరలోకానికి వెళ్లడమో జరిగేది. లైవ్ టెలికాస్ట్ కదని నువ్వు అడిగిందే అడుగుతూ ఉంటే నేను చెప్పిందే చెప్తూ ఉంటానా? నాకు 1000 పనులున్నాయి, నీకు ఇదొక్కటే పని. మిస్టర్, ఇది కోర్టు కాదు వాద ప్రతివాదనలు చేసుకోవడానికి. అడిగే ప్రశ్నల్ని బట్టే సమాధానాలు కూడా ఉంటాయని మీరు గుర్తుంచుకుంటే మంచిది. బిహేవియర్ సార్. ఊరుకోవయ్యా, నీ మూలంగా మొత్తం ప్రెస్ వాళ్ళకి అవమానం. కీప్ కూల్ సార్. వై ఆర్ యూ గెటింగ్ యాంగ్రీ? ఐఎమ్ నాట్ యాంగ్రీ. దిస్ ఈజ్ మై వే ఆఫ్ ఆన్సర్ టు సిల్లీ క్వశ్చన్స్. That's my nature. Excuse me, sir. One last question, please. Yes, come on. Are you alone here or somebody with in Kolkata? Oh, you want to give the clue to the opponent? I don't care. చెప్తాను, రాసుకో. నేను ఇక్కడికి ఒంటరిగా రాలేదు. క్రిస్మస్ హాలిడేస్ కి మా కుటుంబం అంతా కలిసి కోల్కతాలో సెలబ్రేట్ చేసుకుందామని నాతో పాటే వచ్చారు. And for you? Thank you. Thank you. Thank you. మన షిప్ ని 10 రోజులు టూర్ కి అద్దెగడిగారు. మంచి రేట్ చెప్పాను, రమ్మని చెప్పనా? కింద కూర్చోమను. కాదా భజన్, షిప్ ను ఒకసారి చూడాలనుకున్నారు. అంతా నీ వల్లేరా. నీకు ఎక్కతాలు అయిపోయింది. చిటికేసి లేపుతా, చిందేసి లేపుతా ఉన్నావు. కానీ ఇప్పుడు కళ్ళు తెలిసి చతికిలపడి కూర్చున్నావు. వృత్తిలో సీరియస్నెస్ ఉండాలి, అది మన వృత్తిలో ఇంకా ఎక్కువ ఉండాలి. రండి 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 సార్, రండి సార్. రే చేరేరా, రే బుద్ధు చేరేరా. కూర్చోండి సార్, కూర్చోండి సార్. చైతే, అర్థమైంది సార్ మీ కోపం. ఇప్పుడు ఏంటి కావాలి చెప్పండి. ఏంటి అడిగేది? ఏజెంట్ మూలంగా వచ్చుంటే వాడిని అడుగుండేవాడిని. డైరెక్ట్ గా వచ్చా. జడ్జిని నేనే లేపేస్తాను. 1 మినిట్ చాలు. కానీ నా వాళ్ళు పట్టుపడతారు. పెద్ద మగాడ్లా మాట్లాడాడు నీ కొడుకు బచ్చా. ఇప్పుడు ఎలా కూర్చున్నాడు చూడు. ఏ రెడ్డి, ఏదో చిన్న పిల్లడు చిన్న తప్పు, పెద్ద తప్పు. కరెక్ట్, ఒప్పుకున్నావు కదా. అయితే గోలీ ఆట గొడవలు, ఇళ్లు ఖాళీ చేయించడాలు, పోలీసులకి హెల్ప్గా దొంగ సాక్ష్యాలు చెప్పటాలు, ఇటువంటి మీ లెవెల్కి తగిన చిన్న పనులు మాత్రమే చేయండి. బిజినెస్ క్లాస్ తో బిజినెస్ చేయకండి. 5 ఏళ్ళు క్రితం చేసింది ఇప్పుడు గుర్తు చేస్తున్నారే, ఏమన్నా బాగుందా? ఆలోచించి చేద్దాం, కూల్ గా ఉండండి. ఎలా ప్రశాంతంగా ఉంటాడ్రా? వదలరా అశోక్, ఊరుకోరా అశోక్, వదలరా వదలరా. मुझे क्या दिखा रहा है उसको सेको. अपना गुस्सा जाके वहां देखो. ఇంకొక్క మాట మాట్లాడితే ఇక్కడి నుంచి ఒక్కడు కూడా కదపలేవు. వాడి డబ్బు వాడి మొహాన్ని కొట్టండి. ఏంటి ఎగతాలా? అది డబ్బంతా ఖర్చయింది. అవుట్. హోల్డ్ ఆన్. నీ టార్గెట్ మిస్ అయిండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నా టార్గెట్ కానీ నేను పెట్టిన గురి కానీ మిస్ అవ్వలేదు. ఇప్పుడు కూడా మిస్ కాలేదు. కొంచెం టైం బాగుందా జడ్జికి?
ఏయ్, ఇంతవరకు ఆ జడ్జి నీ టార్గెట్, ఇక మీద వాడు నా టార్గెట్. ఎప్పటికైనా సరే వాడు చచ్చేది నా చేతుల్లోనే. ఓ ఇక్కడి నుంచి రావే. నువ్వు వేరే ఏజెంట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇంకో 10 రోజుల్లో వాడు ఎంక్వైరీ సబ్మిట్ చేయడానికి ముందే నేను వాడిని లేపేస్తా. ఇది ఫుల్ అమౌంట్ కాదు, జస్ట్ అడ్వాన్స్. 10 days లో దీనికి 4 times. పని అయిపోయిన వెంటనే తప్పకుండా అయిపోతుంది. నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆ జడ్జికి కవచల ఏర్పాట్లు చేశారు. జాగ్రత్తగా ఉండవచ్చు. ఏమ్మా, అందరూ సవ్యంగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఓ సూపర్. చెయ్యకపోతే ఊరుకుంటానా? 1 2 3 4 5 6 అందరూ బానే చేస్తున్నారా? కానీ ఒక్కటి మాత్రం నువ్వు లేనప్పుడే జిమ్ మాస్టర్స్ అందరినీ గుప్పిట్లో పెట్టుకుని కుప్పిగింతలేస్తోందిరా. ఏ తారా, గుడ్ మార్నింగ్ అంకుల్. ఎందుకు అలా చేస్తున్నావు? నేనేం చేయలేదే. నిన్ను చూసి అందరూ నేర్చుకునేటట్టు ఉండాలి. నీ వల్ల ఎవరు చెడకూడదు. చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే అంకుల్. నేను వెళ్ళి సారీ. ఏంటా పాప? పర్వాలేదు అందాం అనుకున్నాను సార్. ఓహో, మళ్ళీ కొట్టారేంటి సార్? రాస్, చేతి కింద నుంచి అవుతాను ఎన్నిసార్లు చెప్పాను? చెప్పచ్చుగా పాలు తీసుకొచ్చానని. అయ్యా, ఏంటి మరి ఇందాక టవల్తో తుడిచిందేంటి? నా చేతికి పాలు అట్టుకుంటాయి కదా, అందుకు. కరెక్టే. రేయ్, నీ తిక్క కుదిరిందా? ఇక దానికి పడాలి.